నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్ ప్రత్యక్షంగా యుద్ధం చేస్తుంది పాకిస్తాన్తో అనిపిస్తుంది చూసే జనాలందరికీ. కానీ పాకిస్తాన్తోనే కాదు, మనం ముగ్గురితో యుద్ధం చేస్తున్నాం. ప్రత్యక్షంగా పాకిస్తాన్తో అయితే దానికి సహకరిస్తున్న చైనాతో, వీళ్ళిద్దరి మధ్యలో తుర్కీలది ప్రధాన పాత్ర అంటూ కూడా సైనిక ఉప ప్రధానాధికారి రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. ఆ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. దాని ద్వారా అయినా సపోర్ట్ను అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ఇంతకు ఏ ముగ్గురితో మనం పోరాడుతున్నాం, అది ఎలా? మనం ఇప్పటివరకు పాకిస్తాన్తోనే కదా యుద్ధాలు చేస్తుంది. మరి ఈ తుర్కీ దేశం ఏంది, అలాగే చైనా ఏంటి అనుకుంటున్నారా? అయితే అర్జెంటుగా సైనిక ఉప ప్రధాన అధికారి రాహుల్ ఆర్ సింగ్ వ్యాఖ్యలు చూడండి. నేరుగా యుద్ధం చేసేది పాకిస్తానే, కానీ హాని చేయాలని చూసేది చైనా. తుర్కీయేది కీలక పాత్రే. 81% పాక్ సైనిక పరికరాలు డ్రాగన్ వే. ఆపరేషన్ సింధూర్ పై సైనిక ఉప ప్రధానాధికారి రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ను చైనా పూర్తిగా వినియోగించుకుందని సైనిక ఉప ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ నిర్వహించిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ సదస్సులో ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో నెలకొన్న పరిణామాలపై మాట్లాడారు. ముఖ్యంగా చైనా పాత్రను తీవ్రంగా విమర్శించారు. భారత్ పాక్ ఘర్షణను బీజింగ్ తన ఆయుధ వ్యవస్థలను పరిరక్షించుకోవడానికి ఓ ప్రయోగశాలగా వాడుకుందన్నారు. భారత్కి హాని చేసేందుకు పాకిస్తాన్కి అవసరమైన సహాయ సహకారాలను చైనా అందించేసిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఉన్నాయని తెలిపారు. మనకు సరిహద్దు ఒకటే, కానీ శత్రువులు ఇద్దరు. వాస్తవంగా చూస్తే ముగ్గురు. ఎదురుగా పాకిస్తాన్ ఉంది. ఆ దేశానికి చైనా పూర్తి సహకారం అందించింది. పాకిస్తాన్ దగ్గర ఉన్న 81% సైనిక పరికరాలు బీజింగ్ వే. తన ఆయుధాలను చైనా ఈ ఘర్షణలో పరీక్షించుకుంది. తుర్కీయే కూడా కీలక పాత్ర పోషించింది. డీజీఎంఓ స్థాయి చర్చలు జరిగినప్పుడు మనకు సంబంధించిన ముఖ్యమైన నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి చైనా అందించింది. మనకు పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందని రాహుల్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయని, పక్కా డేటా ఆధారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లక్ష్యాలను ఎంపిక చేసుకున్నామని చెప్పారు. అయితే మనందరం కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కానీ, పహల్గామా ఉగ్రదాడులు జరిగినప్పుడు కానీ పాకిస్తానే చేస్తోంది అనుకున్నాం. కానీ పాకిస్తాన్ని అడ్డం పెట్టుకొని భారత్ ఎదుగుదల చూడలేని చైనా 81% ఆయుధాలను అందిస్తూ మద్దతిస్తుంటే తుర్కీయే కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తోంది. చూడండి, కనిపించే శత్రువులు తక్కువ మంది, కానీ కనిపించని శత్రువులతో మన భారత సైన్యం ఎంత పోరాడుతుంది అనేది. బార్డర్లో అక్కడ భారత సైన్యం పోరాడుతుంటే బార్డర్ లోపల మనం ఏం చేస్తున్నాం? మన పక్కింట్లోనే ఉగ్రవాదులున్నా కూడా గుర్తించలేని దీనావస్థలో ఉన్నాం. కాబట్టి బార్డర్లో మనల్ని రక్షించడానికి కుటుంబాలను వదిలి అక్కడ మన సైన్యం పనిచేస్తోంది. వాళ్లకు సపోర్టుగా ఈ దేశం లోపల పెరుగుతున్న ఉగ్రవాదాన్ని చెక్ పెట్టడంలో మనమంతరం కూడా భాగస్వామ్యులుగా ఉందాం. చుట్టుపక్కల ఏవైనా అనుమానితులు ఉన్నా, లేకపోతే కావాలని మత ఘర్షణలను రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నా, కావాలని హిందూ ఆలయాల మీద దాడి చేస్తున్నట్టు అనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి. భారతదేశంలో ఏర్పడిన మినీ పాకిస్తాన్లకు చెక్ పెట్టడంలో భారతీయ పౌరులంతా భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.